హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్కు శాఖల మీద శాఖలు తగ్గడం చూస్తున్నాం. అంతకుముందే కేసీఆర్ గారు సన్నిహితులు కేకే గారు, దానం నాగేంద్ర గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు లేటెస్ట్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాం. మరి ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇంటింటికి తిరిగి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఆ రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఏమన్నా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా లేదా? సో ఇటువంటి అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం చూసాం. స్వయంగా ఇంటికి వెళ్ళి మరి కండవ కప్పారు. అంటే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు ఆయన ఒకరు. అంతకుముందు కేకేఆర్ కూడా వెళ్ళేసినప్పుడు కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి ఆయన పైన. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? మరి తొందరలో బీఆర్ఎస్ ఏమన్నా ఖాళీ అయిపోయే పరిస్థితి ఉందంటారా సార్? ఖాళీ అవుతుంది అంటే పూర్తి స్థాయిలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఖాళీ అయితే అవుతుంది. అంటే మొదటి నుంచి అనుకునేది కదా, ఎన్నికల ముందు ఎన్నికల తరువాత ఇట్లాంటి షిఫ్టింగ్లు, గోడ మీద పిల్లులు చాలా ఉంటాయి. అయితే ఇక్కడ పోచారం విషయంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక మీరు అన్నట్టు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు, ఒక విధంగా చాలా క్లోజ్ అయిన నాయకుడు ఆయన. ఎందుకంటే ఆయన స్పీకర్ చేశారు, తర్వాత మంత్రిగా కూడా చేసినట్టున్నారు కదా. స్పీకర్గానే ఎక్కువగా నాకు స్ట్రైక్ అవుద్ది పోచారం గారు అనగానే. సో అంటే మొదటి ఉద్యమం టైం నుంచి కూడా ఆయన బాగా కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, సాధారణంగా ప్రభుత్వం ఉన్న వైపు మొగ్గు చూపుతారు, వెళ్తూ ఉంటారు. కాకపోతే మీరు అన్నట్టు అత్యంత సన్నిహితులు బీఆర్ఎస్లో బలంగా ఉండే నాయకుల్లో ఈయనొకరు. ఈయనకు కూడా వెళ్ళి ఆహ్వానించి పార్టీలోకి ఆహ్వానించడం, ఆయన సుముఖం వ్యక్తం చేయడము, ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అంటే ఈ ఎక్కడైనా సరే పార్టీ ఫిరాయింపులు జరుగుతుంటాయి, వాళ్ళు వెళ్ళి కలుస్తూ ఉంటారు. కాకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన పిలిపించుకోవచ్చు, లేదా ఆయన కలవడానికి వెళ్ళొచ్చు, కానీ ఆయనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి మరీ ఆహ్వానించడం అనేది చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. మరోవైపు ఇతను ఇలా చేయడానికి కారణం కూడా బీఆర్ఎస్ వాళ్ళేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోయినప్పటి నుంచి కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి కూడా ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, వీళ్ళు మెయింటైన్ చేయలేరు, మహా అయితే 6 నెలలు, 6 నెలల తర్వాత మళ్ళీ మనమే. కాంగ్రెస్లో చాలామంది నాకు టచ్లో ఉన్నారు, మనం కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది, అలాగే బీజేపీతో కొంతమందితో కలిపి గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తాం, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో ఊడుతుందో, ఇట్లాంటి రకరకాల వ్యాఖ్యలు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు లక్ష్మణరావు గారు కూడా ఒక మాట అన్నారు కదా, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర పరిస్థితి చేంజ్ అవ్వచ్చు అన్నట్టుగా చూచాయిగా హింట్ ఇచ్చారు. సో ఇవన్నిటి పరిణామాల మీద రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు, నేను గెలిపించుకున్న వాళ్ళు లేదా గెలిచిన మా మిత్రులతో మేము వెళ్ళి ప్రభుత్వం ఫామ్ చేసాం, మా మీద నమ్మకం ఉంచిన సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు దానికి అనుగుణంగా నడుచుకుంటాం, అధిష్టానంకి ఎప్పుడు జవదాటం. మెయిన్ తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళుగా భంగపడ్డారు, ఆ భంగపాటు లేకుండా చక్కగా పరిపాలించాలి కాన్సెప్ట్లో ఉన్నాం. మమ్మల్ని కెలకాలని చూసిన, మా మిత్రుల్ని లాగాలని చూసిన వాళ్ళకన్నా ముందు ఒక 10 నిమిషాల ముందే మేము ఆలోచించి వాళ్ళ దగ్గర నేను ఇంకా మెట్టి దిగి నేనేం చేయాలో నాకు తెలుసు అన్నట్టుగా ఇంతకుముందు ఆయన గెలిచిన వారం రోజులు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఈ మాట. మేబీ ఆయన కెలుగుతుంటే ఆయన ముందు జాగ్రత్తగానే ఇవన్నీ చేస్తున్నారేమో. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా 8 తెచ్చుకున్నారు కదా. అఫ్కోర్స్ ఒక విధంగా కాంగ్రెస్కి అంతకుముందు ఇచ్చిన సర్వేల ప్రకారం అయితే తగ్గింది. బీజేపీకి అన్ని రావడానికి కారణం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి, బీజేపీ నిజంగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీగా అనుకున్న బీజేపీ మళ్ళీ వెనకబడింది, ఇప్పుడు మళ్ళీ పుంజుకుందంటే తెర వెనక ఏమైనా మంతనాలు జరిగాయా, బీఆర్ఎస్ వాళ్ళు లోపాయకారంగా బీజేపీకి సపోర్ట్ చేయమని ఏమైనా చెప్పారా అనే విధంగా చాలామంది గుసగుసలు ఆడుకుంటున్నారు. దట్ట వాస్తవం ఉందో లేదో తెలియదు. బట్ రాజకీయాల్లో ఏదైనా సర్వసాధారణం, సాధ్యమే. ఎంత ప్రతిపక్షంగా పాము ముంగిసాలు కూడా కలిసిపోయి పరిపాలించడం, కలిసిపోయి రాజకీయాలు చేయడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తున్నాం. సో అందువల్లే కాంగ్రెస్కి 10 నుంచి 12 వరకు రావాల్సింది తగ్గి 8 వచ్చాయి, బీజేపీకి కూడా 5-6 రావాల్సింది 8 వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ తెర వెనక ఏదో నడిపిస్తున్నట్టుందని కాంగ్రెస్ వాళ్ళకి ఒక అనుమానం, చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు అవన్నీ జరగకముందే మనం తేరుకోవాలి. ఉన్న వీళ్ళు కాస్త బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కాస్త బీజేపీలోకి మారకముందే, బీజేపీలోకి షిఫ్ట్ అవ్వకముందే మనం వాళ్ళని దొరకపుచ్చుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఒకసారి రేవంత్ రెడ్డి గారు
అంటే ఈ విధంగా ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయిపోయినప్పుడు ఒక మాట అన్నారు, ఈ విధంగా పార్టీ మారితే మాత్రం వాళ్ళని పరిగెత్తించి కొట్టాలి, ఎవరైనా రిజైన్ చేసి వెళ్ళాలి కానీ ఎమ్మెల్యేలుగా ఉండి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి అప్పుడు ఆ విధంగా మాట్లాడారు. ఇప్పుడు కాస్త విమర్శ కూడా వస్తుంది, అప్పుడు నీతులు చెప్పి మరి ఇప్పుడు నువ్వే కదా పిలుచుకుంటున్నావు అని చెప్పి. సాధారణం కదా, అది పెద్ద విషయం కాదు, సర్వసాధారణం. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు తెలంగాణ అయిన తర్వాత, ఏది సైలెంట్ అయిపోయారు. తర్వాత ఉద్యమం సమయంలో చాలా సందర్భాల్లో నువ్వనే మాట్లాడారు. మాట్లాడినప్పుడు సార్ ఏంటంటే మేము తెలంగాణ రాబాయ్ మేము ఎట్లా మాట్లాడతాం, నువ్వే అంటాం అని చెప్పారు. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రైతు సదస్సు దేనికి వెళ్ళినప్పుడు ఒక రైతు బిడ్డ ఇలాగే సార్ నువ్వు అని అంటే, నువ్వేంది దిమాగట్ట లేదు ముఖ్యమంత్రి పెట్టుకుని నువ్వు అని అంటారా అని అన్నాడు. మరి అప్పుడు వెర్షన్ ఇప్పుడు వెర్షన్ అంటే ముఖ్యమంత్రి స్థాయి హోదాలు ఉన్నప్పుడు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలని ఆయన వెర్షన్, అది కరెక్టే. బట్ మన నాయకుడు, మనలో ఒకడు నాయకుడు అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, చదువుతూ ఆయన నువ్వు అన్నాడేమో, అది ఆయన వెర్షన్ కరెక్టే. అలాగా అంతవరకు ఎందుకు. ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఒకప్పుడు 2019లో 151 వచ్చినప్పుడు ఆ ఈవీఎంలు సక్రంగా పనిచేసే గెలిచామన్నారు. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు ఏవో ట్యాంపరింగ్ గ్యాంబ్లింగ్ జరిగిందని మాట్లాడుతున్నారు. మరి 19లో ఏం జరిగింది కదా. కాబట్టి ఇవన్నీ రాజకీయం అంటేనే అవకాశవాదం. అంటే దాన్ని మనం అంటే ఇలాంటి చాలా చూస్తుంటాం. ఆ మాటని అనలేదనడం లేదా మాట తప్పడం చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు అదే కేసీఆర్ గారు ఎంపీఆర్ ఏంటి జర్నలిస్ట్ పేరు కూడా బాగా ఫేమస్ అయిపోయింది, రాజేషా ఏంది పేరు, ఏమయ్యా మొత్తం రాహుల్ జీతం అంత ఇచ్చామంటావా అంటే వాళ్ళకి ఏదో వృత్తిగా ఎంతో కొంత ఇస్తామని అంటే సార్ అది ఎక్కడ సరిపోద్ది అంటే ఏమయ్యా ఆస్తులు ఇమ్మంటావా అన్నట్టుగా అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి హోదాలు ఉన్నప్పుడు ఇది వేరు ఉంటుంది. సో ఇప్పుడు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ తీసుకుంటారు, ఆదరించాలి, తప్పదు. ఇంకోటి ఏంటంటే బీజేపీ అంతగా పుంజుకోవడానికి కారణం మేబీ టీఆర్ఎస్ వాళ్ళతో లాలూచి ఏమైనా పడిందా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అలాగా వాళ్ళు ఎట్లాగో రాష్ట్ర నాయకులు రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు కడియం శ్రీహరి గారు కానీ, కేశవరావు గారు కానీ, ఇప్పుడు పోచారం గారు కానీ, దానం నాగేంద్ర లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కదా, మంచి మంచి హోదాల్లో పనిచేసిన వ్యక్తులు కదా. వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే అరే వీళ్ళందరూ కాంగ్రెస్లోకి వస్తే పర్వాలేదు, బీజేపీలోకి వెళ్తే బీజేపీలో కూడా కొంతమంది వెళ్ళడానికి మొగ్గు చూపుతుంది. ఎందుకు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి. సో వాళ్ళకి కంఫర్ట్ లేదా వాళ్ళ పనులు అవ్వడం కోసం బీజేపీలోకో లేదా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్లోకో షిఫ్ట్ అవుతున్నారు. సరే బీజేపీలోకి షిఫ్ట్ అవ్వకుండా మనమే దొరకపుచ్చుకొని మన పార్టీని బలోపేతం చేద్దాం, ఇంకాస్త కాంగ్రెస్ని 2029 కల్లా పూర్తి స్థాయిలో మనం బలమైన పార్టీగా మరలి పూర్వం రోజులు పునరావృతం అయ్యేలా చేసుకుందామని చెప్పి ముందుగానే వెళ్ళి ఆహ్వానిస్తున్నారేమో నా అనుమానం. అదే కనిపిస్తుంది కూడా. లేకపోతే జనరల్గా పార్టీలోకి వెళ్ళే వాళ్ళు వాళ్ళే కలిసి సార్ వస్తామని చెప్తే సరే రండి అని గౌరవంగా ముఖ్యమంత్రి గారిని కలుసుకున్న పోచారం గారు అనొచ్చు. కానీ పోచారం గారి ఇంటికి వెళ్ళి గౌరవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిసి బొకే ఇవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. తప్పదు, రాజకీయాలు రకరకాల పుంతలు దొక్కుతున్నాయి, చాలా ట్రెండ్స్ చేంజ్ అయిపోతున్నాయి, దానికి అనుగుణంగా నడుచుకోవాలి. చూద్దాం ఇంకా ఎటువంటి రెవల్యూషన్స్ వస్తాయో రాష్ట్రంలో ఉండే పాలిటిక్స్లో. లెట్ us wait and see.